నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రుల బృందం. ఇస్కాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక వంటగదిని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ. ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కుకట్పల్లిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు. పంచాయతీ ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. శ్రీ సమ్మక్క సారాలమ్మ మహాజాతరను దృష్టిలో ఉంచుకొని మేడారంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేము నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా చిలకలగుట్ట రోడ్డు, స్తూపం, కన్నెపల్లి, జంపన్నవాగు, ఆర్టీసీ బస్ స్టేషన్స్ పరిసరాల్లో జరుగుతున్న పనులను శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతిరోజు సుమారు 20 లక్షల మంది పిల్లలకు అన్నపూర్ణ ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎనుమాములలో ఉన్న ఇస్కాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణలోని అత్యాధునిక వంటగదిని శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రారంభించారు. పేదల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సహిస్తుందని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని మరి ఇక్కడ ఏనుమామల దగ్గర ప్రాంతంలో ఇస్కాన్ వాళ్ళు కిచెన్ కొత్తది ఓపెనింగ్ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. 2000 సంవత్సరంలో బెంగళూరులో ప్రారంభమైంది. అంటే భారతదేశంలో ఏ బిడ్డ కూడా ఆకలి కారణంగా విద్యకు దూరం కాకూడదు అనే దృఢ నిశ్చయంతో మరి ఈ సంస్థ పుట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ఒకే గంటలో 40,000 చపాతీలను కూడా తయారు చేయగల యంత్రాలు వీరి దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 16 రాష్ట్రాలు, మనకు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న సుమారు 22,000 అంటే కూడా మేము హైదరాబాద్లో కూడా ఒక 2 ఎకరాల స్థలాన్ని కూడా కిచెన్ కోసం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాల కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రోత్సహిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణగూడ రెడ్డి కాలేజ్ నుంచి వైఎంసీఏ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కుకట్పల్లి శేషాద్రినగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాస్టర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుకట్పల్లి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో నిరుపేద క్రైస్తవ కుటుంబాలు నివసిస్తున్నాయని, ప్రభుత్వం మొక్కబడిగా విడుదల చేసిన నిధులు వారికి ఏ మూలకు సరిపోవడం లేదని అన్నారు. ఈ సందర్భంగా చర్చి నిర్మాణానికి తన సొంత నిధుల నుండి ₹1 కోటి విరాళం అందజేస్తానని మాధవరం కృష్ణారావు ప్రకటించారు. అనంతరం యేసుక్రీస్తుపై పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. చాలా బాగుపడ్డారు.
నిజంగా వాళ్ళు వాడుతూ ఉంటే చాలా నాకు కూడా పాడాలని ఉండే. అంత బ్రహ్మాండంగా నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అందరం సపోర్ట్ కొట్టాలి. నేను కూడా ఒక అన్నాం అనుకున్నాము, ఎక్కడ చూసినా నీవే ప్రభు. మార్నింగ్ లేవగానే ఆ బోధించేటటువంటి భక్తులకు చెప్పినటువంటి విధానము అది ఎప్పుడు కూడా మరవలేనటువంటి యేసు ప్రభు దీవెనలు ఉన్నాయి. ఏ వచ్చినా ఆదుకుంటాం. సోదరులు కూడా ఎక్కువ స్థానంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగే న్యాయం కూడా ధర్మం కాబట్టి చేయవలసి మార్నింగ్ డేస్ యేసు ప్రభు మొట్టమొదటిసారి మా ఫాదర్ని మొత్తాను నేను మా ఇంట్లో కూడా కాబట్టి నాకు అలవాటు. మా ఫాదర్ కన్నా గొప్ప ఇంకోరు కాదు. ఫస్ట్ నా ఫాదర్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం నందనాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బుక్యా వీరేందర్తో పాటు వార్డు సభ్యులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన గ్రామం నందనాయక్ తండా అని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ నిర్ణయం అనేది ప్రజలది. మన నందనాయక్ తండా మా గ్రామం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచనతోటి మరి ఇండిపెండెంట్గా నిలబడ్డ వాళ్ళను కొందరిని టీఆర్ఎస్ ఇండిపెండెంట్గా గెలిచారు. అయినా నేను ఇంతసేపు మనోళ్ళతోటి మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది నందనాయక్ తండాకు ఒక చరిత్ర ఉంది. అంటే ఇప్పటికీ గత కొన్ని దశాబ్దాల నుండి ఎప్పుడు సర్పంచ్ ఇక్కడ నందనాయక్ తండా గెలుస్తుంటారు, 1-2 సార్లు తప్పితే. ఇది బలమైన గ్రామం కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా నా ఎన్నికలలో కూడా ఒకటేసారి 4 పనులు కూడా కావు, కానీ 4 ప్రాధాన్యత క్రమాలు కూడా పంపండి. పంపించినప్పుడు కూడా మొదటిది, రెండోది, మూడోది, 4వ దాన్ని మీరు పంపించండి. తప్పకుండా ఆ 4 పనులు పూర్తి చేసే బాధ్యత మీ అందరి సమక్షంలో నేను మాట్లాడుతున్నాను. కావాలి ఈ రాష్ట్ర హక్కులు నా తనను గుర్తుంచుకునే విధంగా ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే కోరుకుంటాడు. ఇంతకుముందు మన వాళ్ళు అన్నారు అక్కడ కూర్చుంటే, మన వాళ్ళ ఇంటికి అందరికి బయర్లు గమ్మిపోయినాయి. అసలు ఏం చేస్తాం మనం, ఇంత అప్పు ఉన్నది అని ఆధారపడిపోయినాం. కానీ ఆయన ఆధారపడలే. ఉన్నది దీన్ని ఎట్లా అధిగమించాలి, ఎట్లా ప్రజలకు సేవ చేయాలి, మనం ఎట్లను ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయించాలని చెప్పి, అంటే ఎంత మనోధైర్యం ఉన్నది, ఎంత గట్టి పట్టుదల ఉన్నది అనేది దీన్ని బట్టి అర్థం. ఇంకో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా స్థాయి కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తదితర అధికారులు ప్రజల నుండి ఆర్జీలను వినతులు స్వీకరించారు. ప్రముఖ హోమియోపతి వైద్యుడు డాక్టర్ భరత్ రెడ్డి స్మారకోపన్యాసం హోమియోపతి మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హిమైత్ నగర్ జూపల్లి బాలం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భువనగిరికి చెందిన సీనియర్ హోమియో వైద్యుడు డాక్టర్ కె రఘుపతి రెడ్డి హోమియోపతి వైద్యంలో ఫైల్స్, ఫిషర్స్, పిస్టులాకు చికిత్స అనే అంశంపై ప్రసంగించారు. You know, Dr. G. Bharat Reddy was an eminent and veteran homeopathic doctor. In fact, very sad thing is Dr. Girish Reddy, the beloved son of Dr. Bharat Reddy, who instituted the షేలింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అల్లరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 26వ తేదీన శ్రీ గౌదాకృష్ణ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం విషయంలో స్థానిక కార్పొరేటర్ షేరింగంపల్లి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఫంక్షన్ హాల్లో యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో ఆ రోజు జరగాల్సిన ఫంక్షన్ ను ఇక్కడొద్దంటూ వారు చెప్పారని అన్నారు. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని, ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ సమక్షంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ లో చేరుతారని వెల్లడించారు. డివిజన్ లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి మేము మొన్న వచ్చి ఫంక్షన్ హాల్ బుక్ చేయడం జరిగింది. బుకింగ్ కొరకు వాళ్ళకు 10,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టినాము, ఆన్లైన్ పేమెంట్.
ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు దాకా మీ కార్యకర్తలమే, ఇప్పుడు మీరు కూడా మా పార్టీలోనే ఉన్నారంటున్నారు కదా. స్పీకర్ గారు మొన్న మేము గాంధీ గారు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు కదా, మీడియా ముఖంగా ఆయనకు ఆహ్వానం చెప్తున్నా. 26వ తారీఖు కేటీఆర్ అని వస్తున్నాడు, ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా భారీగా చేసి చూపిస్తాం, మీరు ఇట్లాంటివన్నీ ఏదైనా ఉంటే మానుకోవాలని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అట్లనే 26వ తారీఖు కేటీఆర్ అని వస్తాడు, మీరు కూడా రండి, ప్రోగ్రామ్కి రండి, నేను ఆహ్వానిస్తున్నాను. కాకినాడ నాగమణితోట జంక్షన్ సహకార ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ డీసీసీబీ బ్యాంకు వద్ద సహకార ఉద్యోగుల ధర్నా నిర్వహించిన అనంతరం సిఓ పి ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి పెంకె సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ మాట్లాడుతూ 5 ఏళ్లకు ఒకేసారి వేతన ఒప్పందం జరగాల్సిపోయి 2019లో ఉద్యోగ సంఘాలతో కలిసి వేతన ఒప్పందం మేరకు జీవో నంబర్ 36ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పరిష్కరించబడినటువంటి సహకార సంఘాల ఉద్యోగుల యొక్క డిమాండ్ల సాధన కోసం సహకార సంఘాల యూనియన్లో ఉండేటువంటి 2 యూనియన్లు జేఏసీగా ఫార్మేషన్ చేసుకుని మా యొక్క డిమాండ్ల సాధన కోసం మేము ఈ యాజిటేట్ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి మా ప్రధానమైన డిమాండ్లు ఏదైతే 2019లో సహకార సంఘాల ఉద్యోగులకు జీవో నంబర్ 36 ప్రభుత్వం ఇచ్చిందో ఆ హెచ్ఆర్ పాలసీ జీవోన్ పూర్తి స్థాయిలో హామీని విస్మరించి మా చేత కంప్యూటరీకరణ పనులు చేయించుకున్నారు. ఆ పని అంతా పూర్తయిన తర్వాత ఈరోజు నాకు ఏమీ తెలియదన్న దృక్పథంతో ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యవహార శైలిని వారిని ఏ విధమైన రక్షణ కల్పించకుండా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈ సమస్యల పరిష్కారం అవని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మరి సమ్మెలకు కూడా వెళ్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. చెంపపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గండికోట శ్రీనాథ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చెంపపేట మోడల్ మార్కెట్ కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గండికోట శ్రీనాథ్ చెంపపేట ప్రజలకు ఎల్లప్పుడూ అండదండగా నిలుస్తూ ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ పేద వర్గాలకు తన వంతు సహాయంగా అనేక దాన ధర్మాలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయ పబ్బం గడపడానికి నేను ఏ రోజు కూడా సర్వీస్ చేయలేదు. అంటే రాజకీయాలలో ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా కూడా నేను ప్రతిసారి సర్వీస్ అనేది ఓరియంటెడ్గా చేస్తూ ఉంటా. ఎవరికైనా పేదవాళ్ళకి, లేని వాళ్ళకి చదివించడం కానీ, ఎవరికైనా హాస్పిటల్ సమస్య ఉంటే కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం కానీ, ఎల్ఓసీస్ ఇవ్వడం కానీ, ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే సుధిరెడ్డి గారి సహకారంతో చాలామంది పేద విద్యార్థులకు కానీ, లేని వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో నా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళకి ఉన్నత విద్య. మరి అనేక మందిని చెంపపేట డివిజన్లో ఉన్నటువంటి అనేక మంది బీఆర్ఎస్ నాయకులను, అదేవిధంగా సంక్షేమ సంఘాల నాయకులను, అదేవిధంగా చెంపపేటలో ఉన్నటువంటి అనేక మంది యువకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం పొందాలని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి గండికోట శ్రీనాథ్ గారికి ఒక బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా నేను ఈ సందర్భంగా అతనికి నా సంపూర్ణమైన సహాయ సహకారాలు, ఆశీస్సులు అందజేస్తున్నాను. పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిర్రా అనితా రాజయ్య, వెల్లంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మచ్చా మహేందర్, ధర్మారం గ్రామ సర్పంచ్గా భాషిక ఎల్ఎస్వామి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని ప్రమాణం చేశారు. అనుచరునిగా ఉంటూ ఆయన ఆలోచన మేరకే పరిపాలనను ముందుకు తీసుకుపోతానని తెలియపరుస్తూ ముగించుకుంటున్నాను. స్వీకరణ ఆహ్వానానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఎంపీడీఓ మేడం గారికి, అదే మన మండల పార్టీ అధ్యక్షుడు మా పెద్దన్నగా మా కట్కూడి దేవేందర్ రెడ్డి అన్న గారికి, మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా కాంగ్రెస్ మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లకు మరియు మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మన స్కూల్ హెచ్ఎం సార్ వాళ్ళకి, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, మాజీ వార్డు మెంబర్లకు, మా యూత్ అధ్యక్షులకు, నన్ను ఈరోజు గెలిపించినటువంటి ముఖ్య మా కాంగ్రెస్ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, పెద్దలకు, నాయకులకు అందరికీ ఉన్న ప్రతి సంవత్సరానికి ఒక మంచి పని, గుడినో కానీ బడినో కానీ ఏదో అభివృద్ధి పనుల్లో భాగంగా మనం ఇదివరకు మొన్న మాట్లాడుకున్న ప్రకారంగానే ప్రతి సంవత్సరం ఒక మంచి పని చేసుకుని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ 5 సంవత్సరాలకు ఇలా వేళలా మీకు నేను తోడుగా ఉండి మీ కష్టసుఖాన్ని నా కష్టసుఖంగా భావించి మీకు తోడుగా ఉంటానని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు నడికూడ హన్మకొండ జిల్లా ఈరోజు నాకు అధికారం ఇచ్చింది కాబట్టి నడికూడ ప్రజలు నాకు చేతిలో పెట్టారు కాబట్టి, అదేవిధంగా సంక్షేమ పథకాలలో కానీ ఏ విషయంలో కానీ నేను ప్రజల వద్దకు పాలన లెక్క తీసుకొని వెళ్ళి వాళ్లకు
ఎలాంటి లోటు లేకుండా ఒక డాక్టర్గా 20 సంవత్సరాలుగా నేను పనిచేసిన కాబట్టి రాత్రి అన్నా అంటే నేను ఉన్నాను అంటూ ఒకటి బీరయ్య గుడిది లైటింగు, ఒకటి మన ఇల్లవ తల్లి కాంపౌండ్ వాలు సీసీ, అట్లనే అంబేద్కర్ విగ్రహం ఒకటి మళ్ళా సీసీ రోడ్ ఒకటి మనకి ఇస్తాను. ఈ 4కి 4 కబరస్థాన్ కాంపౌండ్ వాల్ ఒకటి, ఇవి 4 ఎమ్మెల్యే గారు ఇస్తా అన్నాడు. కాబట్టి అదనంగా నాతోటి జనం అడిగిన బొట్ల ప్రేమ్ సాగరు, బొట్ల తిరుపతి, ఇలా గ్రామ ఆకుల రాజమహేందర్, పిల్లల సాయి కృష్ణ, వీళ్ళందరి సహకారంతో నేను గెలుపొందిన. గ్రామ అభివృద్ధికి కుక్కీస్ రమేష్, చిన్న రమేష్, గ్రామ ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామ అభివృద్ధి పాటుపడతాను. అలాగే నాకు కోల్కొండ సదానందం గారి ఆశీస్సులతో గ్రామాన్ని డెవలప్ చేస్తాను. షేలింగపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో పార్కు అభివృద్ధి పనులను కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి పార్కును పరిశీలించి వాకింగ్ వచ్చే ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వాకర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాకింగ్ ట్రాక్ ను సక్రమంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సందర్శకుల సౌకర్యార్థం పార్కు చుట్టూ మొక్కలు నాటడం, ఫుట్పాత్లపై బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. నమస్తే. పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం అనంతరం ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంబానీ యాదగిరి తన మిత్ర బృందంతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 14 మంది వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. అలాగే సర్పంచ్ తోకల శాంతయ్య, ఉప సర్పంచ్ లతారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఉప సర్పంచ్ పుప్పాలగూడెం శ్రీహరి, మాజీ ఉప సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది మోతే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి మన శ్రీహరి గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకి, ఉప సర్పంచ్ రామరెడ్డి గారికి, చందన్నకి, అందరికీ, ఎంపీటీసీ గారికి, వాళ్ళందరికీ నమస్కారాలు. మరి గత 5 ఏళ్లుగా డాక్టర్ ఉప్పలగూడెం శ్రీనివాస్ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరి వారి యొక్క సేవలను మన అందరినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉప సర్పంచ్ అయినటువంటి శ్రీనివాస్ గారు అయితేనేది, ఎంపీటీసీ రాజ్యలక్ష్మణ మేడం అయితేనేది, గ్రామ పెద్దలు అయితేనేది, మనకి ఏవైతే పథకాలు ఉన్నాయో అది కంటిన్యూ చేయాలని, దానికి అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా వాళ్ళు గత 5 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి సేవలకు అభినందిస్తూ వాళ్ళకు అభినందనలు ఇస్తాను. భువనగిరి మండలంలో ఆనాజీపురం రెడ్డి నాయక్ తండా గ్రామ పంచాయతీలలో సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామీణాభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని నూతన ప్రజాప్రతినిధులను సూచించారు. గ్రామ పంచాయతీలు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మీ మీద ప్రజలకు చాలా నమ్మకంతో, విశ్వాసంతో మీ అందరినీ కూడా గెలిపించుకోవడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో గతంలో గ్రామ స్వరాజ్యం కావాలన్నటువంటి సంకల్పానికి మీరంతా బాధ్యతాయుతంగా, అవినీతి రహితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీ గ్రామానికి కావాల్సినటువంటి సంక్షేమ నిధుల కోసం మొన్న ప్రభుత్వం ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మేమంతా కూడా భువనగిరి పట్టణంలో మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు సహకారాన్ని అందిస్తామని, మీకు ఏ విషయంలో అయినా మేము హెడ్ క్వార్టర్లో, భువనగిరి హెడ్ క్వార్టర్లో ఉంటాం. మాకు తోడ్పాటు సహాయ సహకారం తీసుకుంటూ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ భేదాలు లేకుండా ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఈ గ్రామానికి అభివృద్ధికి తోడ్పడదామని, దానికి మా వంతు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం చేపట్టబోయే ఉద్యోగ నియామకాల్లో టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్, షార్ట్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. హైదరాబాద్లో మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఈ పోస్టులను తక్కువగా విడుదల చేయడం వల్ల నైపుణ్యం కలిగిన అభ్యర్థులు నష్టపోయారన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషనర్
న్యాయస్థానాల్లో వేల సంఖ్యలో ఈ పోస్టులు భర్తీ చేస్తుండగా రాష్ట్రంలో మాత్రం నిర్లక్ష్యం జరుగుతుందని విమర్శించారు. టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. 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 స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయాలి. తూఫ్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో ఎంపీడీఓ సాలిక ముఖ్య అతిథిగా నూతన సర్పంచ్ ఎంజాల స్వామి, ఉప సర్పంచ్ పావురాల హనుమంతు మరియు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మన యావాపూర్ గ్రామాన్ని చాలా అభినందించి వెళుతారు. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు అభివృద్ధి చేసుకోవాలని నా వృత్తి. నేను అనుకోకుండా మా వార్డు సభ్యులు కూడా మనం ఏంటంటే నాతో మీరు కూడా ఏకీభవించుకుంటూ ప్రతి విషయంలో చర్చించుకుంటూ గ్రామాభివృద్ధికి మనం అందరం పాటుపడదాం. ఇకపోతే మా ఇందులో మనమందరం ముందు పోవాలని కోరుతున్నాం. ఇకపోతే పెద్దల విషయంలోకి వస్తే నేను రాజకీయాలలో ఉన్నా లేకున్నా ప్రతి పెద్దవాళ్ళలో ప్రేమతో ఉంటా. ఆ విషయం అందరికి తెలుసు. ఎందుకంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఎందుకంటే ప్రతి పెద్దవాళ్ళని గౌరవిస్తున్నా, చిన్నవాళ్ళని గౌరవిస్తా, మహిళల్ని అక్క చెల్లె అనుకుంటూ ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉన్నా. పార్టీ భేదాలు ఎప్పుడు చూపెట్టా నేను. ఎందుకంటే ఏ పార్టీలు ఉంటాయి పోతుంటాయి, ఒక దానిలో గెలుస్తాం, ఒక దానిలో ఓడిపోతాం. కానీ ప్రజలలో ఏ రోజున ప్రజల దృష్టిలో మంచివాడిగానే ఉన్నా, అందరితో ప్రేమగానే ఉన్నా. కాబట్టి ఇవాళ ఒక తక్కువ అంటే చెప్పుకో. బీబీనగర్ మండలం మగ్ధంపల్లి గ్రామ సర్పంచిగా షిగా నరేష్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం గ్రామ సెక్రటరీ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం సర్పంచ్ షిగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ మొగ్ధంపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఈ రోజు సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం గర్వంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో ఎలగంతల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సర్పంచ్ నిమ్మల అంజయ్య, ఉప సర్పంచ్ కసిగంటి కుమార్ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ నిమ్మల అంజయ్య మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని, తాను మాటల మనిషిని కాదని స్పష్టం చేశాడు. శ్రీత గౌరవనీయులైన గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, పౌరులకు మరి నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్న శుభ సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం ప్రభుత్వ పరంగా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు గ్రామ సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు, మరి ఉప సర్పంచ్గా గసికంటి కుమార్ అని గ్రామ ప్రజలకు మళ్ళీ ఒకసారి నమస్కారం తెలుపుతూ, అలాగే మీ ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారం చెప్తూ, ఈరోజు శుభదినాన వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసినాం. కావున మీ ద్వారా మా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఆ రోజు ఎన్నికల సమయంలో మీకు ఏమేమి పనులు చేస్తామని చెప్పినామో ఆ పనులు. విశ్వ హిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మతోన్మాద దాడులకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ పాత బస్ స్టాండ్ నుంచి జగదేవ్పూర్ చౌరస్తా వరకు కొనసాగుతుందని తెలిపారు. భారత హిందూ సమాజం ఒకటే హెచ్చరిక చేస్తుంది. 1971లో బిడ్డ మిమ్మల్ని పాకిస్తాన్ మతోన్మాద శక్తులు 30 లక్షల మందిని మిమ్మల్ని ఊచకోతకు వస్తున్న రోజు భారత సైన్యం బంగ్లాదేశ్ లో కాలు పెట్టి
మీకు స్వాతంత్రాన్ని ఇప్పించింది. దీనికి ఖచ్చితంగా భారత సమాజం నుంచి ప్రతిచర్య ఉంటుంది. బిడ్డలారా 1971లో ఏ విధంగా అయితే ప్రపంచ మ్యాప్లో మార్పులు వచ్చాయో రాబోయే రోజుల్లో కూడా మరొకసారి మ్యాప్లో మార్పులు వస్తాయి. మీ పైన ఖచ్చితంగా మా చర్యలు ఉంటాయి. అప్పటి వరకు మా హిందువులను ఏ విధంగా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఈరోజు భారత్లో ఉన్న హిందూ సమాజం కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందూ సమాజం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు రాబోయే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క హిందువు కూడా బంగ్లాదేశ్ హిందువుకు నేను అండగా ఉండాలని చెప్పి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రుల బృందం. ఇస్కాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక వంటగదిని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్న రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. కుకట్పల్లిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పంచాయతీ ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.